ప్రైజ్ గాడ్, హల్లెలూయా. ప్రభువును రక్షకుడినైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభములు తెలియచేస్తూ ఉన్నాను. ఈ పరిశుద్ధ పునరుత్థాన దినములో దేవుని సన్నిధిలో చేరి దేవుణ్ణి స్తుతించి ఆరాధించుటకు ప్రభువు మనకిచ్చిన ఈ మంచి అవకాశాన్ని బట్టి ప్రభువుని నేను స్తుతిస్తూ ఉన్నాను. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఆలస్యం లేకుండా దేవుని వాక్యాన్ని చదువుకొని ప్రార్థించుకుని ధ్యానించుకుందాము. యెహోషువ గ్రంథము 24వ అధ్యాయము 14వ వచనము నుండి, కాబట్టి మీరు యెహోవా యందు భయభక్తులు గలవారై ఆయనను నిష్కపటముగాను సత్యముగాను సేవించుచు మీ పితరులు నది అద్దరిని ఐగుప్తులోను సేవించిన దేవతలను తొలగద్రోసి యెహోవానే సేవించుడి. యెహోవాను సేవించుట మీ దృష్టికి కీడని తోచిన ఎడల మీరు ఎవరిని సేవించదరో నది అద్దరిని మీ పితరులు సేవించిన దేవతలను సేవించదరో అమోరీయుల దేశం మీద నివసించుచున్నారే వారి దేవతలను సేవించదరో నేడు మీరు కోరుకొనుడి. మీరెవరుని సేవింప కోరుకొనినను నేనును నా ఇంటి వారును యెహోవాను సేవించదము అనెను. యెహోవాను సేవించదము అనెను. ప్రార్థన చేసుకుందాము. పరిశుద్ధుడు అయిన తండ్రి, ప్రేమ కలిగిన ఆయన, వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. మహాగణుడా, మహోన్నతుడా, సర్వశక్తిమంతుడా, పరిశుద్ధుడా, కృతజ్ఞతలు చెల్లిస్తూ స్తుతిస్తూ ఉన్నాను. ఈ పరిశుద్ధ పునరుత్థాన దినములో మీ పాద సన్నిధిలో చేరి మిమ్మల్ని స్తుతించే భాగ్యం ఇచ్చినందుకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. దాసుడు తన యజమానుని వైపు చూస్తూ ఉండినట్లుగా, దాసురాలు తన యజమానురాలి చేతి వైపు చూస్తూ ఉండినట్లుగా ఈ ఉదయకాల సమయంలో మీ వైపు ఆశతో చూస్తూ ఉన్నాము. పరిశుద్ధాత్మదేవా, మీరు మాకు బోధించుమని ప్రార్థన చేస్తూ ఉన్నాను. కృతజ్ఞతలు చెల్లిస్తూ స్తుతిస్తూ మీ దయించుమని ప్రార్థన చేస్తూ యేసుక్రీస్తు నామములో స్తుతించి ప్రార్థిస్తూ ఉన్నాను, కొనియాడుతూ ఉన్నాను. జీవము గల పరమ తండ్రి, ఆమేన్. దై విల్ బీ డన్, నీ చిత్తము నెరవేర్చబడునుగాక అనే ఈ సిరీస్లో ప్రియులారా, యెహోషువ జీవితానికి సంబంధించిన చివరి భాగాన్ని మనం ధ్యానం చేస్తూ ఉన్నాము. యెహోషువ జీవితము ఒక ముగింపులోనికి వచ్చింది. యెహోషువ ఐగుప్తు దేశంలో ఉండినప్పుడు ఒక బానిస, మోషే చేతి క్రింద ఉండినప్పుడు ఒక సహకారి, ఇశ్రాయేలు ప్రజలను వాగ్దాన దేశంలోనికి నడిపించినప్పుడు ఒక నాయకుని వలె, ఒక సైనికుని వలె దేవుని చిత్తాన్ని జరిగించి తన చివరి దశలో చెప్పుచున్నటువంటి అతి విలువైనటువంటి మాటలు ఈ దినాన మనము చదువుకున్నాము. ప్రియులారా, అపోస్తలుడైన పౌలు గారు మంచి పోరాటము పోరాడితిని, నా పరుగును కడముట్టించి తిని అని సాక్ష్యమిచ్చినట్లుగా యెహోషువ మంచి పోరాటము పోరాడి తన ప్రజలకు దేవుడు చేసిన వాగ్దాన దేశాన్ని స్వాధీనపరిచినట్లుగా మనము చూస్తూ ఉన్నాము. దేవుని నామానికి మహిమ కలుగును గాక. చివరి దినాల్లో కూడా యెహోషువ తనను గురించి తాను ఆలోచన చేసుకున్నట్లేదు, తన కుటుంబము గురించి ఆలోచన చేయట్లేదు, కానీ ప్రజలను గూర్చి ఆలోచిస్తూ ఉన్నాడు. 23వ అధ్యాయము
14వ వచనంలో, ఇదిగో నేడు సర్వలోకుల మార్గమున వెళ్ళుచున్నాను, మీ దేవుడైన యెహోవా మీ విషయమై సెలవిచ్చిన మంచి మాటలన్నింటిలో ఒక్కటి అయినను తప్పి ఉండలేదని మీరు అనుభవపూర్వకంగా ఎరుగుదురు. మీరు దేవుని మాట విని దేవునికి విధేయత చూపించినట్లయితే ఆశీర్వదించబడతారు. మీరు దేవునికి అవిధేయత చూపించినట్లయితే దేవుని యొక్క తీర్పు మీ మీదకు వస్తూ ఉంది. కనుక జాగ్రత్తగా నిర్ణయాన్ని తీసుకొనండి అని చెప్పి యెహోషువ తన చివరి మాటలను తన ప్రజలకు తెలియచేస్తూ ఉన్నాడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. స్వాధీనపరచుకోనండి, ఆశీర్వాదాన్ని అనుభవించండి. 3 సందర్భాలు యెహోషువ తన ప్రజలకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. 1, దేవుడు చేసిన కార్యములు. 2, దేవుడు సెలవిచ్చిన సంగతులు. 3, దేవుడు చేయబోవునది. దేవుడు మీ పట్ల ఎటువంటి కార్యాలు చేశాడో వాటిని మీరు చూడండి. 23వ అధ్యాయము 3వ వచనం, మీ దేవుడైన యెహోవా మీ నిమిత్తము సమస్త జనములకు చేసినదంతయు మీరు చూసితిరి. మీ నిమిత్తము యుద్ధము చేసినవాడు మీ దేవుడైన యెహోవాయే. దేవుడు చేసిన కార్యం అది. మీ చుట్టూ ఉన్న ప్రజలకు దేవుడు ఏ విధముగా తీర్పు తీర్చాడో మీరు చూశారు. ఆయన చేసిన కార్యాలను మీరు చూశారు. ప్రియులారా, దేవుడు మన జీవితాల్లో ఎటువంటి కార్యాలు చేశాడో మనము తప్పక వాటిని జ్ఞాపకము చేసుకోవలసి ఉన్నది. దేవుని నామానికి మహిమ కలుగును గాక. దేవుడు మీ పట్ల ఎటువంటి కార్యములు చేశాడో, ప్రియులారా, నేను ఎప్పుడూ చెప్తున్నటువంటి ఒక మాట ఏంటంటే, దేవుడు మన జీవితాల్లో గొప్ప కార్యాలు ఎప్పుడు చేస్తూనే ఉన్నాడు. దేవుని గొప్ప కార్యాలు అనుభవించలేని వారు ఎవరైనా ఉన్నారా ఇక్కడ? దేవుని మహత్కార్యాలను అనుభవించలేని వారు ఎవరైనా ఉన్నారా? ప్రియులారా, ఇశ్రాయేలీయుల పట్ల దేవుడు చేసినటువంటి గొప్ప కార్యాలను మీరు గమనించండి అని యెహోషువ తన ప్రజలకు హెచ్చరిక చేస్తూ ఉన్నాడు. ప్రియులారా, ఈ ఉదయకాల సమయంలో దేవుడు మన జీవితాల్లో చేసినటువంటి ఆ కార్యాలను మనము చూడవలసి ఉన్నది, గ్రహించవలసి ఉన్నది. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. దేవుడు చేసినది చూడండి. 2వ సందర్భం, దేవుడు సెలవిచ్చినది మీరు వినండి. దేవుడు చేసిన కార్యాలు మీరు చూడండి. దేవుడు మిమ్మును గూర్చి సెలవిచ్చినది మీరు వినండి. అదే 23వ అధ్యాయము 5వ వచనం చూసినట్లయితే, మీ దేవుడైన యెహోవాయే వారిని మీ ఎదుట నిలవకుండా వెళ్ళగొట్టిన తరువాత మీ దేవుడైన యెహోవా మీతో సెలవిచ్చినట్లు మీరు వారి దేశమును స్వాధీనపరచుకుందురు. దేవుడు మీకు సెలవిచ్చినది, దేవుడు మీతో మాట్లాడినది, దేవుడు మీకు వాగ్దానం చేసినది. 3వ సందర్భము, దేవుడు చేయబోవునది చూడండి. యెహోషువ గ్రంథము 23వ అధ్యాయము 12వ వచనం, అయితే మీరు వెనుకకు తొలగి మీ యొద్ద మిగిలి ఉన్న ఈ జనములను హత్తుకొని వారితో వియ్యమొంది వారితో మీరును మీతో వారును సాంగత్యము చేసిన ఎడల మీ దేవుడైన యెహోవా మీ ఎదుట నుండి ఈ జనములను
కొట్టివేయుట మానును. మీ దేవుడైన యెహోవా మీకిచ్చిన ఈ మంచి దేశములో ఉండకుండా మీరు నశించు వరకు వారు మీకు ఉరిగాను బోనుగాను మీ ప్రక్కల మీద కొరడాలుగాను మీ కన్నులలో ముళ్ళుగాను ఉందురు. దేవుడు చెయ్యబోవునది గమనించండి. దేవుడు ఈ దేశమును మీకు స్వాధీనపరిచి ఉన్నాడు. వారి దేవతలను మీరు పూజించినట్లయితే, వారు ఆచారాలను సాంప్రదాయాలను మీరు అనుసరించినట్లయితే వారిని వెళ్ళగొట్టకుండా మీ మధ్యలోనే నేను ఉంచుతాను. అయితే వారు మీకు ఉరిగాను ప్రక్కలో బల్లెముగాను మీ కండ్లలో ముళ్ళుగాను ఉంటారు. ప్రియులారా, దేవుడు చాలా స్పష్టంగా యెహోషువ ద్వారా తన ప్రజలతో మాట్లాడుతూ ఉన్నాడు. నేను ఈ కార్యాన్ని మీ పట్ల చేశాను, మీరే చూశారు. నేను ఈ విధముగా మీతో సెలవిచ్చాను, ఆ ప్రకారముగానే వాగ్దాన దేశంలోనికి తీసుకుని వచ్చాను. అయితే మీరు అవిధేయత చూపించినట్లయితే నేను ఈ విధముగా మీ పట్ల చెయ్యబోతూ ఉన్నానని దేవుడు ఇశ్రాయేలు ప్రజలను హెచ్చరించడము ఇక్కడ స్పష్టముగా మనము చూస్తూ ఉన్నాము. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ప్రియులారా, ఈ దినాల్లో మన వ్యక్తిగత జీవితాల్లో, మన ఆత్మీయ జీవితాల్లో మనము కూడా గ్రహించుకోవలసినటువంటి సంగతి ఏంటంటే, దేవుడు మన జీవితాల్లో ఎటువంటి కార్యాలు చేశాడు, దేవుడు మన కొరకు దేనిని సెలవిచ్చాడు, అలాగే దేవుడు మన కొరకు దేనిని చెయ్యబోతూ ఉన్నాడు గ్రహించుకొని మన ఆత్మీయ జీవితాన్ని ముందుకు కొనసాగించాలని ప్రభువు పేరట నేను మీకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. దేవుని నామానికి మహిమ కలుగును గాక. 24వ అధ్యాయము 14వ వచనం చదవండి. కాబట్టి మీరు యెహోవాయందు భయభక్తులు గలవారై ఆయనను నిష్కపటముగాను సత్యముగాను సేవించుచు దేవుని నామానికి మహిమ కలుగును గాక. ప్రియులారా, దేవునిని సేవించండి అనే మాట సుమారుగా ఈ లేఖన భాగంలో 15 సార్లు వ్రాయబడింది. దేవుణ్ణి సేవించండి, దేవుణ్ణి సేవించండి, పూర్ణ మనసుతో సత్యముతో దేవునిని సేవించండి అని యెహోషువ తన ప్రజలకు పదే పదే హెచ్చరిక చేస్తా ఉన్నాడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. సేవించడం అంటే ఆదివారం పూట ఏదో దేవుని సన్నిధికి మొక్కుబడిగా వచ్చి కొంత సమయం గడిపేసి తిరిగి ఇంటికి వెళ్ళిపోవడమా? ప్రియులారా, సేవించడము అంటే దేవునికి భయపడడము అని అర్థం. సేవించడము అంటే దేవునికి విధేయత చూపించడం అని అర్థము. సేవించడము అంటే ఆయనను మాత్రమే ఆరాధించడం అని అర్థము. సేవించడము అంటే ఆయనను ప్రేమించడము అని అర్థము. ప్రియులారా, సేవించడము అంటే ఆయనకు భయపడాలి, ఆయనకు విధేయత చూపించాలి, ఆయనను ఆరాధించాలి, ఆయనను ప్రేమించాలి. సేవించడం అంటే మొక్కుబడిగా దేవుని సన్నిధిలోనికి రావడం కాదు ప్రియులారా. సేవించడం అంటే మొక్కుబడిగా దేవుని సన్నిధిలో కనిపించడం కాదు. సేవించడం అంటే ఆయనకు భయపడము, సేవించడం అంటే ఆయనకు విధేయత చూపించడము, సేవించడం అంటే ఆయనను మాత్రమే ఆరాధించడము, సేవించడము అంటే ఆయనను
ప్రేమించడము. దేవునిని సేవించండి, దేవునికి భయపడండి, దేవునికి విధేయత చూపించండి, దేవుణ్ణి ప్రేమించండి. ప్రియులారా, దేవుణ్ణి ప్రేమించేవారు, దేవుణ్ణి సేవించేవారు ఎటువంటి పరిస్థితులు వచ్చినా లెక్క చేయకుండా దేవుని సన్నిధిలోనికి వస్తారు. ఈ దినాన గొప్ప కోసమో మెప్పు కోసమో నేను చెప్పట్లేదు, కానీ ఇక్కడున్న మీరందరూ కూడా దేవుణ్ణి ప్రేమించిన వారు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. దేవుని సన్నిధికి నేను వెళ్ళాలి, దేవుని సన్నిధిలో నేను కనబడాలి, దేవుని సన్నిధిలో నేను ఆరాధించాలి, ఆయన చేసిన మేళ్ళు ఉపకారములన్నింటిని బట్టి దేవుణ్ణి స్తుతించాలి, ఆయన సన్నిధిలో ఆయన నేను ఘనపరచాలి అనుకున్న వారందరూ కూడా దేవుణ్ణి ప్రేమించేవారు. వర్షం ఉంది, రాత్రి నుంచి ఒకేలాగా వర్షం పడతా ఉంది, వెళ్ళటానికి కూడా అవకాశం ఇవ్వట్లేదు అనుకున్నవారు, ప్రియులారా, పరిస్థితులను చూసిన వారు, వీలుంటే దేవుని సన్నిధిలోనికి వెళ్తాము, వీలుంటే దేవుని సన్నిధిలో దేవుణ్ణి ఆరాధిస్తాము, వీలుంటే దేవుణ్ణి సేవిస్తాము అనుకున్నవారు దేవుణ్ణి ప్రేమించేవారు కాదు, దేవునికి భయపడేవారు కాదు, దేవునికి విధేయత చూపించేవారు కాదు. పూర్ణ హృదయముతో, పూర్ణ మనసుతో యెహోవాను సేవించేవారు దేవునికి కావాలి. పూర్ణ మనసుతో యెహోవాను ఆరాధించేవారు, దేవునిని మహిమపరిచేవారు దేవునికి కావాలి. మీ పితరులు నది అద్దరిని ఐగుప్తులోను సేవించిన దేవతలను తొలగద్రోసి యెహోవానే సేవించుడి. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. 15వ వచనం, యెహోవాను సేవించుట మీ దృష్టికి కీడని తోచిన ఎడల మీరు ఎవని సేవించెదరో నది అద్దరిని మీ పితరులు సేవించిన దేవతలను సేవించెదరో అమోరీయుల దేశమున మీరు నివసించుచున్నారే వారి దేవతలను సేవించెదరో నేడు మీరు కోరుకొనుడి. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. నేడు మీరు కోరుకొనండి. టేక్ ఎ రైట్ డెసిషన్. దేవుడెప్పుడు మనుషుణ్ణి ఒక రోబోలాగా తయారు చేయలేదు, లేదా ఒక రిమోట్ కంట్రోల్తో కంట్రోల్ చేయగలిగినటువంటి ఒక బొమ్మలాగా దేవుడు మనిషిని తయారు చేయలేదు. మనిషి ఎప్పుడు కూడా తన సొంత నిర్ణయాన్ని తీసుకోవడానికి దేవుడు విడిచిపెట్టాడు. మేలైన మార్గం ఉంది, నాశనానికి నడిపించే మార్గం ఉంది. మేలైన మార్గంలో నువ్వు నడుస్తావా? నీకు, నీ కుటుంబానికి మేలు కలిగించే మార్గంలో నడుస్తావా, లేదా నాశనానికి నడిపించే మార్గంలో నడుస్తావా? నిర్ణయం నీదే. నీ పక్షాన దేవుడు నిర్ణయం తీసుకోడు, నీ పక్షాన మరొకరు నిర్ణయం తీసుకోరు, లేదా నీ పక్షాన సంఘ కాపరి నిర్ణయం తీసుకోడు. నీ నిర్ణయము నీవే తీసుకోవాలి. హల్లెలూయా. ఒకసారి గట్టిగా హల్లెలూయా చెబుదామా? మన నిర్ణయాలు మనము తీసుకునేలాగా దేవుడు మనల్ని తయారు చేశాడు.
మన పక్షాన దేవుడు నిర్ణయం తీసుకునేలాగా, మన పక్షాన మరొకరు నిర్ణయం తీసుకునేలాగా దేవుడు మనల్ని తయారు చేయలేదు. ప్రియులారా, నీ నిర్ణయం నువ్వే తీసుకోవాలి. నీవు ఎటు వెళ్ళాలనుకుంటూ ఉన్నావో ఈ మార్గం ఏదో నిర్ణయించుకోవాల్సిన అవసరత నీదే, నిర్ణయించుకోవాల్సినటువంటి అధికారం నీదే. కనుక నిన్ను దేవుడు స్వతంత్రునిగా చేసి ఉన్నాడు. యెహోషువ అంటూ ఉన్నాడు తన ప్రజలతో, ఇదిగో మీరు ఏం చేస్తారో కోరుకొనండి. మీరు ఎవరి మధ్య అయితే నివసిస్తూ ఉన్నారో, ఎవరి మధ్య అయితే ఉంటూ ఉన్నారో, అమోరీయుల దేశంలో మీరు ఉన్నారు కనుక, వారి మధ్య మీరు నివసిస్తూ ఉన్నారు కనుక, వారి దేవతలు మీరు సేవించాలనుకుంటూ ఉన్నారా, లేదా యెహోవాను సేవించాలనుకుంటూ ఉన్నారా? మీరు నిర్ణయం తీసుకోండి. నిర్ణయం మీదే. దేవుడు మనిషికి ఎంత స్వేచ్ఛ ఇచ్చాడు. అందుకే మనిషి విర్రవీగిపోతా ఉన్నాడు. దేవుడిచ్చిన స్వేచ్ఛను సద్వినియోగం చేసుకోలేని దుర్భర పరిస్థితిలో మనుషులు ఉన్నారు. దేవుడిచ్చిన స్వేచ్ఛను సద్వినియోగం చేసుకోలేని సంఘ సభ్యులు సంఘంలో ఉన్నారు. ప్రియులారా, దేవుడు మనకిచ్చిన అత్యున్నతమైన ఆ స్వేచ్ఛను బట్టి దేవుణ్ణి మనం ఎంతైనా ఆరాధించాలి. దేవుని నామానికే మహిమ కలుగును గాక. మీరు ఎవరిని సేవిస్తారో మీరు కోరుకొనండి. ఎవరిని పూజిస్తారో మీరు కోరుకొనండి. ఎవరిని ఆరాధిస్తారో మీరే నిర్ణయించుకోనండి. కానీ మంచి మాట, నేనును నా ఇంటి వారును యెహోవాను సేవించెదము. హల్లెలూయా. యెహోవాను సేవిస్తారా, లేదా ఎవరి మధ్యనైతే మీరు జీవిస్తూ ఉన్నారో వారి దేవతలను మీరు సేవిస్తారా? మీరు కోరుకోనండి. అయితే నేనును నా ఇంటి వారును యెహోవాను సేవిస్తాము. నేను, నా ఇల్లు, నా ఇంటి వారందరూ మానక స్తుతించెదము. నేను, నా ఇల్లు, నా ఇంటి వారందరూ మానక స్తుతించెదము. హల్లెలూయా. హల్లెలూయా. ఎవరిని సేవిస్తారు మీరు? నిర్ణయం తీసుకోండి. నిర్ణయించుకొనండి. కోరుకొనండి. అయితే నేను, నా ఇంటి వారు యెహోవాను సేవిస్తాము. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. హల్లెలూయా. ప్రియులారా, యెహోషువ జీవితంలో చాలా అత్యున్నతమైన గడియ ఇది. అత్యున్నతమైనటువంటి ముగింపు. ఒక వ్యక్తి జీవితము ఆశీర్వాదకరముగా ముగించబడితే ఈ విధముగానే ముగించబడాలి. నాకు తెలిసినటువంటి అనేక మంది క్రైస్తవులు ఉన్నారు. వారు మంచి జీవితాన్నే జీవించారు. అనేక మంది దేవుని సేవకులు ఉన్నారు. వారు మంచి జీవితాన్ని జీవించారు, మంచి పరిచర్య చేశారు. కానీ ప్రియులారా, దురదృష్టవశాత్తు వారి కుటుంబ సభ్యులు మాత్రము దేవునిని సరైన రీతిలో సేవించినటువంటి సంగతి కనిపించలేదు. ఫలానా దైవజనుడు మంచి పరిచర్య చేసిన దైవజనుడే, నమ్మకమైన పరిచర్య చేసినటువంటి దైవజనుడే. కానీ ప్రియులారా, వారి కుటుంబము లేదా ఆ దైవజనుని పిల్లలు నమ్మకమైన పరిచర్య చేసిన దాఖలాలు మనకు కనిపించటలేదు. ప్రియులారా, నా ప్రార్థన, నా ఆశ, నేను నా దేవుణ్ణి పూర్ణ మనసుతో ఆరాధించాలి, సేవించాలి. నా పిల్లలు, నా ఇంటి వారు
నా తరువాత తరము వారు దేవునిని పూర్ణ మనసుతో సేవించాలి, పూర్ణ మనసుతో ఆరాధించాలి. హల్లెలూయా. ఒక్కసారి ఆమేనని చెప్తారా? హల్లెలూయా. మీ సంగతి మీరే నిర్ణయించుకోనండి. మీరెవరిని సేవిస్తారో మీరే నిర్ణయించుకోనండి. అయితే నేను నా ఇంటి వారు యెహోవాను సేవిస్తాము, నేను నా ఇంటి వారు యెహోవాను ఆరాధిస్తాము. ప్రియులారా, అందుకే దేవుని సన్నిధిలో కుటుంబము అంత ప్రాముఖ్యమైనది. అందుకే దేవుని సన్నిధిలో కుటుంబము అంత విలువైనది. అందుకే దేవుని సన్నిధిలో కుటుంబముగా మనము అగుపడవలసి ఉన్నది. అందుకే దేవుని సన్నిధిలో కుటుంబముగా మనము ఆరాధించవలసి ఉన్నది. ప్రియులారా, తల్లిదండ్రులు వచ్చి పిల్లలు రాకపోతే, పిల్లలు వచ్చి తల్లిదండ్రులు రాకపోతే, కుటుంబ సభ్యుల్లో కొంతమంది వచ్చి మరికొంతమంది రాకపోయినట్లయితే, ప్రియులారా, అది దేవునికి సంపూర్ణమైన ఆరాధన కాదు. ప్రియులారా, దేవుణ్ణి సంపూర్ణంగా ఆరాధించేవారు యెహోషువ లాగా చెప్పాలి, నేను నా ఇంటి వారందరూ యెహోవాను సేవిస్తాము. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియులారా, ఒక తరము మారిపోవాలి. ఒక తరము దేవునిని ఆరాధించాలి. ఒక తరము దేవునిని స్తుతించాలి, దేవునిని మహిమపరచాలి. దేవుని నామానికి మహిమ కలుగును గాక. యెహోషువ చాలా స్పష్టంగా చెప్తున్న మాట, నేను నా ఇంటి వారందరూ యెహోవాను సేవిస్తాము. ప్రియులారా, ఈ యెహోషువ గ్రంథంలో నాకు ఇష్టమైనటువంటి మాట, నేను నా ఇంటి వారందరూ. ప్రియులారా, రక్షణ లేని కుటుంబ సభ్యులు మన కుటుంబాల్లో ఉన్నారేమో, వారి కొరకు మనము ప్రార్థించుదామా? రక్షణ లేని కుటుంబ సభ్యులు మన కుటుంబాల్లో ఉన్నారేమో, వారి కొరకు దేవుని సన్నిధిలో మనము మొరపెడదామా? పిల్లలు, తల్లిదండ్రులు సంతోషముతో, ఆనందముతో ప్రహర్షిస్తూ దేవుని సన్నిధిలో ఆరాధించుటకు మనము నిర్ణయం తీసుకుందామా? కీర్తన గ్రంథంలో మనం చదివాము ఉదయకాల సమయంలో, నీ ప్రజలు నీ సన్నిధిలోనికి ప్రహర్షించి, నీ సన్నిధిలో ప్రహర్షించి నిన్ను స్తుతిస్తారు. అలాగా దేవునిని మనము ఆరాధించుదాము. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ప్రియులారా, ఈ యెహోషువ గ్రంథములో మంచి ముగింపు మనకు కనబడతా ఉంది. యెహోషువ గ్రంథము పాత నిబంధనలో నాకు చాలా ఇష్టమైనటువంటి గ్రంథము. కారణం ఏంటంటే, ఈ యెహోషువ గ్రంథము ప్రారంభము అద్భుతంగా ఉంది, ముగింపు కూడా అద్భుతంగా మనకు కనబడతా ఉంది. ఉదాహరణకి యెహోషువ గ్రంథం తరువాత న్యాయాధిపతుల గ్రంథాన్ని మనం చదువుతాము. ప్రారంభము బాగానే ఉంది, కానీ న్యాయాధిపతుల గ్రంథము ముగింపు బాగోలేదు. మీరు చదవండి, న్యాయాధిపతుల గ్రంథము చివరి అధ్యాయము చివరి వచనాలు చదివినట్లయితే, జనులు రాజు లేనందున ఎవరికి నచ్చిన మార్గంలో వారు నడిచిరి అని ఉంటుంది. వారికి రాజు లేడు గనక ఎవరికి తోచిన మార్గంలో వారు వెళుతూ ఇష్టానుసారంగా జీవించారని ఉంటుంది. ప్రారంభము పర్వాలేదు, కానీ ముగింపు న్యాయాధిపతుల గ్రంథంలో సరిగ్గా మనకు కనిపించదు. ప్రియులారా, యెహోషువ గ్రంథంలో ముగింపు ఆశీర్వాదకరంగా మనకు కనబడతా ఉంది. దయచేసి ఆ 2 మాటలు చదివేసి మనం ముగించుకుందాం. చూడండి, 24వ అధ్యాయము
25 నుంచి 27 వచనాలు చదువుదాము. అట్లు యెహోషువ యెహోషువ ఆ ఆ దినమున ప్రజలతో నిబంధన చేసి వారికి షెకెములో కట్టడను విధిని నియమించి దేవుని ధర్మశాస్త్రం గ్రంథములో ఆ వాక్యములను వ్రాయించి పెద్ద రాతిని తెప్పించి యెహోవా పరిశుద్ధ స్థలములోనున్న సింధూర వృక్షము క్రింద దానిని నిలువబెట్టి జనులందరితో ఇట్లా నేను ఆలోచించుడి యెహోవా మనతో చెప్పిన మాటలన్నీ ఈ రాతికి వినబడెను గనుక అది మన మీద సాక్షిగా ఉండును. మీరు మీ దేవుని విసర్జించిన ఎడల అది మీ మీద సాక్షిగా ఉండును. ప్రియులారా, యెహోషువ ప్రజలందరినీ ప్రోగు చేసి వారితో నిబంధన చేసి దేవుని ధర్మశాస్త్రములో ఉన్న సంగతులన్నిటినీ వారికి బోధించి వారి చేత ప్రమాణం చేసి చెప్తున్న సంగతి ఏంటంటే, ఇదిగో ఈ రాయి మన మాటలన్నీ విన్నది, అదే మనకు సాక్ష్యము. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ప్రజలందరితో నిబంధన చేయించి ప్రజలందరితో ప్రమాణం చేయించి యెహోషువ చెప్తున్నటువంటి మాట, జనులందరితో ఇట్లా నేను ఆలోచించుడి, యెహోవా మనతో చెప్పిన మాటలన్నీ ఈ రాతికి వినబడిన గనుక అది మన మీద సాక్షిగా ఉండును. మీరు మీ దేవుణ్ణి విసర్జించిన ఎడల అది మీ మీద సాక్షిగా ఉండును. దేవుని నామానికి మహిమ కలుగును గాక. మీరు చెప్పినటువంటి ఆ మాటలను విసర్జించినట్లయితే ఈ రాయి సాక్ష్యము. ప్రియులారా, కొన్నిసార్లు ఎవరు చూడలేదు కదా, ఎవరు గమనించలేదు కదా, ఎవరు పట్టించుకోలేదు కదా, ఎవరు దాన్ని చూసి ఉండరు కదా అని చెప్పి అవిధేయత చూపించే పరిస్థితి మన జీవితాల్లో వస్తూ ఉంటుంది. కానీ దేవుని నిబంధన ప్రజలం మనము దేవుని చిత్తాన్ని చెయ్యటానికి ఆయన చేత పేరు పెట్టి పిలువబడిన వారము మనము గనుక మనము చెప్పే ప్రతి మాట దేవుడు రికార్డ్ చేస్తున్నాడనే సంగతిని మర్చిపోవద్దు. ఈ దినాన మీరు ప్రమాణం చేశారు, యెహోవానే సేవిస్తాము, యెహోవాయే మాకు దేవుడని మీరు చెప్పారు. మీరు చెప్పిన ఈ మాటలు ఈ రాయికి వినబడ్డాయి కనుక ఈ రాయి మీకు సాక్షి. హల్లెలూయా, హల్లెలూయా. మనము చెప్పిన ఏ మాట మితిమీరిపోకూడదండి, అతిక్రమించకూడదు. మనము దేవునితో ఏ నిబంధన అయితే తీసుకున్నామో, దేవునితో ఏ ప్రమాణం అయితే చేసి ఉన్నామో, దేవునికి ఏదైతే మాట ఇచ్చి ఉన్నామో ఆ మాట మన జీవితాల్లో సంపూర్ణముగా నెరవేర్చబడే వరకు దేవునికి విధేయత చూపెడుతూ మన జీవితాలు ముందుకు వెళ్ళాలే తప్ప పరిస్థితులు బాగున్నాయని ఒక విధంగా, పరిస్థితులు ప్రతికూలంగా ఉన్నాయని మరొక విధంగా మనము ఉండకూడదు. దేవునికి ఏ మాట ఇచ్చావు నువ్వు? యెహోవాయే మా దేవుడు, ఆయననే మేము సేవిస్తామని మీరు మాట ఇచ్చారు కదా. మీ మాటలు ఈ రాయికి వినబడ్డాయి, ఈ రాయి మీకు సాక్షి. నీవు చెప్పిన మాటలో ప్రియులారా ఈ ప్రకృతి విన్నది, ఆ ప్రకృతి మీకు సాక్షి. కనుక దేవుడు చెప్పిన ఆ మార్గములో నుండి లేదా దేవునితో చేసిన ఆ ప్రమాణములో నుండి మీరు
తప్పిపోవద్దు. అందుకే చెప్తూ ఉన్నాను ప్రియులారా, యెహోషువ గ్రంథంలో ఆశీర్వాదకరమైనటువంటి సంగతి మనకు కనబడతా ఉంటుంది. ఆశీర్వాదకరమైనటువంటి ముగింపు మనము చూస్తూ ఉన్నాము. ఒక్క మాట చదివి మనం ముగించుకుందాము. అదే అధ్యాయము 31వ వచనంలో చూసినట్లయితే, యెహోషువ దినములన్నిటిను యెహోషువ తరువాత ఇంకా బ్రతికి యెహోవా ఇశ్రాయేలీయుల కొరకు చేసిన క్రియలన్నిటినీ ఎరిగిన పెద్దల దినములన్నింటిను ఇశ్రాయేలీయులు యెహోవాను సేవించుచు వచ్చిరి. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఎవరైతే దేవునికి విధేయత చూపించారో, ఎవరైతే దేవుని సెలవిచ్చిన మాటను లక్ష్య పెట్టారో, ఎవరైతే దేవునితో ప్రమాణము చేసి ఉన్నారో, ప్రియులారా, వారి దినాలన్నింట వారు దేవునిని సేవించడము మనము చూస్తూ ఉన్నాము. అలాగే దేవుడు వారి జీవితాల్లో సమాధానము కలుగు చేయటము మనము చూస్తూ ఉన్నాము. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. యెహోషువ తరువాత ఇంకా బ్రతికి యెహోవా ఇశ్రాయేలు కొరకు చేసిన క్రియలన్నింటినీ ఎరిగిన పెద్దల దినములన్నింటిను ఇశ్రాయేలీయులు యెహోవాను సేవించుచు వచ్చిరి. ఎస్, మనము దేవుణ్ణి సేవించాలి. మన తరువాత తరం వారు దేవునిని సేవించాలి. దేవుని చిత్తాన్ని జరిగించాలి. ప్రియులారా, యెహోషువ జీవితంలో అనేక సందర్భాలు మనం చూసాము. యెహోషువను దేవుడు ఒక ఉన్నతమైన పాత్రగా, ఒక ఉన్నతమైన నాయకునిగా నిలబెట్టి ఆయన ద్వారా తన చిత్తాన్ని జరిగించుకున్నాడు. ప్రియులారా, నీవు నేను దేవునికి విధేయత చూపెడితే మన ద్వారా దేవుడు ఏదైతే జరిగించాలని ఉద్దేశించాడో దానిని దేవుడు సంపూర్ణంగా నెరవేర్చి తన చిత్తాన్ని మన జీవితాల్లో నెరవేరుస్తాడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. అప్పుడు దేవుణ్ణి మనం స్తుతించుదాం. అప్పుడు మనము దేవుణ్ణి స్తుతిస్తాము. తండ్రి, పరలోకమందు నీ చిత్తము నెరవేర్చబడినట్లుగా ఈ భూమి మీద నీ చిత్తము నెరవేర్చబడునుగాక. హల్లెలూయా. అలాగా దేవునికి సమర్పించుకున్న వారమై మన జీవితాలు మరొకసారి ఫ్రెష్గా, తాజాగా దేవునికి సమర్పించుకోవాలని మనవి చేసుకుంటూ ఈ మాటలు ముగిస్తూ ఉన్నాను. అటువంటి పరిశుద్ధ కృపను దేవుడు మనందరికీ అనుగ్రహించి దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. పరిశుద్ధుడు అయిన తండ్రి, ప్రేమ కలిగిన ఆయన, వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. నేనును నా ఇంటి వారును యెహోవాను సేవిస్తాము అని యెహోషువ చెప్పిన మాటలు మాకెంతో ప్రాముఖ్యమైనవి. మేము కుటుంబాలుగా నీ సన్నిధిలో కనబడుటకు, ఆరాధించుటకు, సేవించుటకు మీ కృప మాకు అనుగ్రహించుమని ప్రార్థన చేస్తూ ఉన్నాను. మమ్మను దర్శించండి. పరిశుద్ధాత్మదేవ, ఈ మాటల ద్వారా మాకు పరిచర్య చేయమని ప్రార్థన చేస్తూ ఉన్నాను. కృతజ్ఞతలు చెల్లిస్తూ స్తుతిస్తూ యేసుక్రీస్తు నామములో స్తుతించి ప్రార్థిస్తూ ఉన్నాను, కొనియాడుతూ ఉన్నాను, ఘనపరుస్తూ ఉన్నాను. జీవము గల పరమ తండ్రి, ఆమేన్.